బేల మండలం చప్రల గ్రామంలో రైతు రుణమాఫీల సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు, చప్రాల గ్రామస్తులు కంది శ్రీనివాసరెడ్డికి డప్పు చప్పుళ్లు, మహిళలు మంగళహారతుల మధ్య పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి కంది శ్రీనివాసరెడ్డి పాలాభిషేకం చేశారు. తమది రైతు ప్రభుత్వం అంటున్న కంది శ్రీనివాసరెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. రైతు రుణమాఫీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే 2 లక్షల రుణమాఫీ అనేది ఉందో అది ఈ రోజు నిన్నటి నుంచి లక్ష లోపు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జిల్లా అంతటా కూడా నియోజకవర్గం అంతటా కూడా రైతు సంబరాలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ ఈరోజు వేలా మండలం చప్రాల గ్రామంలో అయితే చెప్పండి, ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీకి సంబంధించి అయితే రాష్ట్రం అంతటా కూడా సంబరాలు జరుగుతున్నాయి, రైతు సంబరాలు జరుగుతున్నాయి. మీ నేతృత్వంలో ఇక్కడ నియోజకవర్గంలో కూడా గ్రామాన కూడా పాలాభిషేకాలు, అలాగే రైతు రుణమాఫీ సంబరాలు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉన్నది. ఒక పండుగ వాతావరణం నెలకొన్నది. తెలంగాణ పల్లెలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నామంతో మారుమోగుతూ ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి ఇంత డెడికేటెడ్గా ఇంత రూపాయి పోగు చేసి కష్టపడి 31,000 కోట్ల రూపాయలని రుణమాఫీ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇది ఒక గొప్ప విప్లవాత్మక పరిణామం. తప్పకుండా ఇది కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రల్ని ఒక సువర్ణాక్షరాలతో లిఖించేటువంటి సందర్భం క్రియేట్ చేసింది. ఎందుకంటే గతంలో చూసినట్టయితే చరిత్ర ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ ఏకకాలంలో జరిగిన సందర్భం, అలాగే అధికారంలోకి వచ్చిన కేవలం అతి కొద్ది నెలల్లో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ అయితే ఎక్కడ కూడా ఏ సర్కార్ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. మరి రేవంత్ రెడ్డి తీసుకున్నారు, దీన్ని ఎలా చూస్తారు? మీరు చూడండి, అప్పుడెప్పుడో దేవీలాల్ గారు ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఒక 10,000 రూపాయల లోన్ మాఫీ చేస్తే అది 10 ఏళ్ళు చెప్పుకున్నారట, ఒక 10,000 రూపాయల లోన్ మాఫీ అయిందని. అట్లనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం మొత్తం మీద 70,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తే అది మనం 20 ఏళ్ళు చెప్పుకున్నాం. దాదాపుగా 2007 ప్రాంతంలో జరిగింది, దాదాపు 17-18 ఏళ్ళు చెప్పుకున్నాం. మరి ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇది ఎన్ని సంవత్సరాలు చెప్పుకుంటారంటే ఒక విధంగా రేవంత్ రెడ్డి గారి ఒక గొప్ప చరిత్రలో నిలిచిపోయేటువంటి ముఖ్యమంత్రి. ఇంకొకటి ఏంటంటే దేశం మొత్తం మీద ఆ రోజు జరిగింది 70,000 కోట్ల రూపాయల రుణమాఫీ, కానీ కేవలం తెలంగాణ రాష్ట్రంలో 31,000 కోట్లని రుణాలు మాఫీ చేయడము ఇదొక చరిత్ర. రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే నిలబెట్టుకునేటువంటి మనిషిని, జిద్దు మనిషిని, రైతుల పక్షపాతి, నిరంతరం రైతన్నల కోసం తప్పించేటువంటి వ్యక్తిని దీంతో రుజువవుతా ఉన్నది. మీరు ఇది కూడా గమనించాలా, కేవలం 31,000 కోట్ల రూపాయలనే కేటాయించడం కాదు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు. నమ్మక ద్రోహం చేసినటువంటి నరేంద్ర మోడీ గ్యాస్ సిలిండర్ ధరని 1,200 రూపాయలకు తీసుకపోతే దాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు 500కే ఇస్తున్నాడు గరీబోళ్లకు. అట్లనే ఫ్రీ కరెంటు అంటే గరీబోళ్లకు, పేదోళ్ళకి నెలకి కరెంటు బిల్లు రాకుండా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం కూడా ముమ్మాటికి గరీబోళ్ళ పక్షపాతి కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు గరీబోళ్ళ పక్షపాతి, గరీబోళ్ళ తరపున పోరాడేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది మహిళలకి ఫ్రీ బస్సు సౌకర్యం అంటే కోట్లాది సార్లు మహిళలు ఉచితంగా దాదాపుగా 7 నెలల కాలంలో దాదాపుగా 100 కోట్ల బస్సు టికెట్లని ఫ్రీగా ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా లోకల్ వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో, జెడ్పీటీ సెలక్షన్లో, ఎంపీటీ సెలక్షన్లో ఎప్పుడొచ్చినా కూడా మా ఆడపడుచులు, మా పెద్దమ్మలు, మా చిన్నమ్మలు, మా అవ్వలు, తాతలు, మా కాకలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని నిర్ణయం తీసుకున్నారు. నేను ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండవచ్చు, చప్రాల గ్రామం నాకేం అన్యాయం చేయలేదు. నేను ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అద్భుతమైనటువంటి ఓట్లు ఈ గ్రామంలో నాకు వేసిండ్రు. నేను ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉండవచ్చు, కానీ నేను ఓడి గెలిచిన ప్రజలే నన్ను కాపాడుకుంటారు. ప్రజల ఆశీర్వాదంతో నేను రాజకీయాల్లో ఉన్నా. నా జీవితం అంతా రాజకీయాలకి మన ప్రజల సేవకి అంకితం.
మీరు ఓడినప్పుడు కూడా ప్రజలు ఇప్పుడు మా ఎమ్మెల్యే కంది శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. వాళ్ళ అభిమానం ఉండి ఉండవచ్చు. వాళ్ళ ఒకటి మాత్రం ఉన్నదండి, ఈ పిల్లగాడు ఇంత మంచి పిల్లగాడు అని మేము తెలిసి కూడా కొంత తప్పు చేసినాము. మేము ఇంకా కొంతమంది ఓట్లేసి ఉంటే కనుక, ఈ పిల్లడు ఎమ్మెల్యే అయితే కనుక ఇప్పటికే మా ఇండ్లు స్టార్ట్ అవుతుండే, మాకు ఇంకా మంచి జరుగుతుండే అని ప్రజలలో వచ్చింది. పాయల్ శంకర్ గారు ఆయన దాచుకోవడం తింటున్నాడు, బాగా సంపాదించుకుంటున్నాడు అని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. సో నేనేమనుకుంటున్నా అంటే, ఓడినా నేను ఎప్పుడు ఓడినా అని ఇంట్లో కూర్చోలేదండి. నేను ఓడిపోయిన తర్వాత కూడా చప్రాల గ్రామానికి వచ్చిన, నాకు ఓట్లు వేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పినా, కృతజ్ఞతలు చెప్పినా నన్ను ప్రజలే కాపాడుకుంటారు. వచ్చే 30 సంవత్సరాలు ప్రజలలోనే ఉంటా, ప్రజలతోనే మమేకమైతా. నా బాధ్యత ప్రజలదే, ప్రజల బాధ్యత నాది, నా బాధ్యత ప్రజలది. అలాగే తొలి విడతలోనే అంటే లక్షల రూపాయల రుణమాఫీకే జిల్లాకు 120 కోట్లు వచ్చినాయి. దీనిలో 18,000 మంది రైతులకి ఎలిజిబిలిటీ ఉన్నది మన కేవలం మన ఆదిలాబాద్ డిస్టిక్లో, అంటే 18 మండలాలలో. ఓన్లీ జైనత్ మండలంలో దాదాపు 2,000 రైతులకు, ఆ తర్వాత బేల మండలంలో దాదాపు 2,000 రైతులకి రుణాలు మాఫీ అవుతా ఉన్నాయి. ఇది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు. అసలు 2 లక్షల రుణమాఫీ అనేది ఇది సాధ్యం అవుతుందా కాదా అని ఎంతోమంది పెదవి విరిచిండ్రు. కానీ రేవంత్ రెడ్డి గారి పాలనా దక్షతకు, నాయకత్వ పటిమకు ఇది ఒక గొప్ప తార్కాణం. మేము చాలా గర్వపడతా ఉన్నాం. నిన్న మున్సిపల్ దాంట్లో మున్సిపల్ పీఠం మీద వైస్ చైర్మన్ని దించేసిండ్రు కదా బీజేపీ బీఆర్ఎస్ కలిసి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరఫున నేను కూడా ఒక సవాల్ విసురుతా ఉన్నా. దమ్ముంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయండి వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో. తప్పకుండా మిమ్మల్ని చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెడతాం. అంటే వాళ్ళు తగ్గిపోతున్నామని తెలిసే, వాళ్ళని ప్రజలు నమ్ముతలేరు బీజేపీ బీఆర్ఎస్ అని తెలిసే వాళ్ళు దొంగత నాటకాలకు తెరలేపిండ్రు. నేను దమ్ముంటే సవాల్ విసురుతున్నా, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసి పోటీ చేయండి, మిమ్మల్ని చిత్తుగా ఓడించి పాతరేస్తారు ప్రజలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వ పటిమ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కృషి, మా గరీబోళ్ళ ఆశీర్వాదం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అగ్రవర్ణాలలో ఓసీలలో కూడా పేదలు ఉన్నారు, భూమి లేని వాళ్ళు ఉన్నారు, తక్కువ భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు. తక్కువ భూమి ఉన్న వాళ్ళ, భూమి తక్కువ ఉండి గరీబోళ్ళ నిరుపేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది రైతు రుణమాఫీ మా పేటెంట్. ఆ రోజు ఇందిరాగాంధీ రుణాలు మాఫీ చేసిండ్రు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిండ్రు, మన్మోహన్ సింగ్ గారు చేసిండ్రు, తర్వాత రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఉచిత కరెంటు మా పేటెంట్, ఇందిరమ్మ ఇండ్లు మేము కట్టించిన పేటెంట్. గరీబోళ్ళకి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది. మీరు చూసిండ్రు కదా, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నది. అలాగే మీరు అన్నట్టు అంటే రుణమాఫీ సాధ్యం కాదేమో అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా అన్నాయి. అందుకే రుణమాఫీ జరిగితే కనుక రాజీనామాలు చేస్తామన్నారు. మరి దీని ఎలా చూస్తారు? రాజీనామా చేస్తా అన్నటువంటి హరీష్ రావు గారు ఆగస్టు 15 తారీఖు లోపు, ఆగస్టు 15 లోపు రుణాలు మాఫీ అయితే కనుక 2 లక్షల రుణాలు మాఫీ అయితే రాజీనామా చేస్తా అన్నారు. హరీష్ రావు గారు, మీరు రేషన్ గల్ల బిడ్డ అయితే, మీరు పౌరుషం గల్ల బిడ్డ అయితే రాజీనామా చేయండి. చేసే దమ్ము ఉన్నదా? ఒక్కటే అండి, రేవంత్ రెడ్డి గారు గరీబోళ్ళ పేదల పక్షాన పోరాడేటువంటి వ్యక్తి. ఒక జడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎంపీగా ఆయన పేదల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ప్రజల కోసమే పనిచేసేటువంటి వ్యక్తి. హరీష్ రావు గారు రాజీనామా చేయడము సవాల్ విసురుతున్నాను. దమ్మున్న నాయకుడైతే రాజీనామా చేయాలా. ఆగస్టు 15వ తారీఖు నాడు రాజీనామా చేసి బై ఎలక్షన్కి వెళ్ళాలా. అలాగే ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కార్ ఆధ్వర్యంలో అయితే రైతు సంక్షేమ పథకాలు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఓవరాల్గా ఒక మంచి సంక్షేమ కార్యక్రమం చేస్తున్నది. కానీ ప్రతిపక్షాలు మాత్రం దీన్ని ఓర్వలేక నానా విధాలుగా ఒక అంటే అపనిందలు మోపేటటువంటి ఒక తత్వాన్ని మీరు ఎలా ఎదుర్కొంటారు? ఒకటే అండి, ప్రతిపక్షాలు కుదేలైపోయినాయి, వీక్ అయిపోయినాయి, బలహీనపడ్డాయి. ప్రతిపక్షాలకు వేరే పాయింట్లు లేవు. కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా ప్రజలకు సేవ చేస్తూ ఉంది, పేదల పక్షాన పోరాడుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అద్భుతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని, ప్రజా పథకాల్ని అమలు చేసే విధానం చూస్తూ ఉంటే వచ్చే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేదు. ఖచ్చితంగా ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, గెలుస్తుంది, నిలబడుతుంది. అట్లాగే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం.
బీఆర్ఎస్ అనే పార్టీ బతికి బట్టగట్టది, బతికి బయటపడదు. బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనమైపోతుంది. బీజేపీ బీఆర్ఎస్ అనేవి ప్రతి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. ప్రజలే మా ఎజెండా, గరీబోళ్ళు పేద ప్రజల పక్షాన్ని పోరాడుతుంది. ఆదిలాబాద్ ప్రజలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు, మాకు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రు, మా మహిళలకు బస్సులో ఫ్రీ ప్రయాణం ఇచ్చిండ్రు, ఇప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండ్రు. ఖచ్చితంగా గరీబోళ్ళు గుర్తుపెట్టుకుంటారండి, పేదోళ్ళు గుర్తుపెట్టుకుంటారు, రైతులు గుర్తుపెట్టుకుంటారు, అంత తొందరగా మర్చిపోరు. పల్లెటూర్లలో మళ్ళా ఒక్కోళ్ళ ఇంట్లో భోజనం చేస్తేనే వాళ్ళ ఇంట్లో మాకు ఒక బుక్కెడు బువ్వది నచ్చినాం అన్నటువంటి కృతజ్ఞత ఉంటుంది పల్లెటూర్ల ప్రజలల్లో, ఆ ప్రేమ ఉంటుంది. అట్లాంటిది 2 లక్షల రూపాయల రుణమాఫీ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుండెలలో పెట్టుకుని కాపాడుకుంటారు. అలాగే అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు, అలాగే అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత ఒక క్రేజ్, ఒక ఊపు అయితే వచ్చింది. మరి నెక్స్ట్ వచ్చినటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు సార్, తర్వాత ఇటు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఓవరాల్గా ఇలాంటి ఎన్నికలకు ఏ ఎజెండాతో మీరు ముందుకెళ్తారు? ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినా, ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినా, జడ్పీటీసీ ఎలక్షన్లు వచ్చినా, స్థానిక సంస్థలు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినా, ఏ ఎలక్షన్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం. నేను ఇప్పుడే చెప్పిన, ప్రజలు చాలా కృతజ్ఞత కలిగిన వాళ్ళు, ప్రజలు ఎంతో ప్రేమిస్తారు, ప్రజలు ఎంతో దీవిస్తారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ విజయాలకు ధోకా లేదు. అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గరీబోళ్ళ పాలిట, పేదోళ్ళ పాలిట కాంగ్రెస్ పార్టీ ఒక శక్తిలాగా నిలబడుతుంది, వాళ్ళకు అండగా నిలబడుతుంది. మేం పాలకులం కాదు, మేం ప్రజలకు సేవకులం, ప్రజలకి సేవ చేయడానికే తప్ప మేము పాలకులం కాదు. రేవంత్ అన్న కూడా అంటాడు, మేము పాలించే వాళ్ళం కాదు, వీళ్ళకి ప్రజలకు సేవ చేసే వాళ్ళం. అంతే. మీరంతా చూస్తూ ఉంటారు కదా, ప్రజలల్లో మమేకమై కష్టపడే వ్యక్తులకు ఎప్పుడు అద్భుతమైనటువంటి రాజకీయ ప్రస్థానం ఉంటుంది. రుణమాఫీ చేసినందుకు ప్రజలందరి తరపున, కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు, కార్యకర్తల తరపున రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఆదిలాబాద్ ప్రజల తరపున. అది ఖచ్చితంగా వచ్చేటటువంటి అన్ని ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, అలాగే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, చప్రాల నుంచి.